నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను క్లినికల్స్ అవేర్ హాస్పిటల్స్ లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సురేష్ రెడ్డి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. బ్రెయిన్ స్ట్రోక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ పదం వింటున్నాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎలాంటి వారిలో ఎక్కువగా చూస్తున్నారు? సాధారణంగా స్ట్రోక్ అని ఎవరైనా అన్నప్పుడు అందరూ యూజువల్గా ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా కొద్దిమంది స్ట్రోక్ అన్నప్పుడు కామన్గా వాడే పదము యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, గుండెకి సంబంధించిన లక్షణాలు వచ్చినప్పుడు దాన్ని వాడతారు. బట్ ఇన్ జనరల్ సైంటిఫిక్గా యూజ్ చేసినప్పుడు అది యూజువల్గా బ్రెయిన్ స్ట్రోక్. సో ఆ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులో అకస్మాత్తుగా రక్త సరఫరాలో తేడా రావడం, రక్తం సరిగా సడన్గా ఆగిపోవడము, లేకపోతే రక్తం కారడం, బ్లీడింగ్ అవ్వడం, హెమరేజిక్ స్ట్రోక్ అంటాం దాన్ని. దీనివల్ల వచ్చే లక్షణాలని మనం బ్రెయిన్ స్ట్రోక్గా పరిగణిస్తాం. ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తుంది? అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటి మెయిన్గా? బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ వయసు వాళ్ళైనా రావచ్చు. పుట్టిన బిడ్డ నుంచి పెద్దవాళ్ళలో ఎవరికైనా రావచ్చు. జనరల్ గా ఎలాంటి రీజన్స్ ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి? మనం చూసుకున్నట్లయితే వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఈ కారణాలని మనం మార్చుకోగలిగితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. రెండోది నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఈ కారణాలని మనం ఏం చేయలేము. ఈ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనందరికీ చాలామందికి తెలిసిన విషయాలే ఉంటాయి ఇవి. ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్లో బీపీ ఉండడము, షుగర్ ఉండడము, దురలవాట్లు, స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, సరిపడా ఎక్సర్సైజ్ చేయకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, బాగా బద్ధకంగా కూర్చోవడం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా, ఇవన్నీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. బీపీ, షుగరు ఇలాంటి ఉన్న వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి పిల్లల్లో కూడా వస్తుంది అంటున్నారు కదా, పిల్లల్లో ఎందుకు వస్తుంది? పిల్లల్లో కూడా వయసుని బట్టి కారణాలు మారుతూ ఉంటాయి. కామన్గా పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళలో, అంటే కంజంటల్ హార్ట్ డిసీజెస్, గుండెకి సంబంధించిన జబ్బులతో పుట్టిన వాళ్ళల్లో దాని మూలంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. కొద్దిమందిలో రక్త కణాలకు సంబంధించిన వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా అంటాము, లేకపోతే రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్లు ఉండడము, ఇలాంటి కారణాల వల్ల కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం, వీటి వల్ల కూడా పిల్లల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్కు సంబంధించి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వచ్చే ముందు జనరల్గా ఏమైనా కనిపిస్తాయా సిమ్టమ్స్? యూజువల్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది అకస్మాత్తుగా వచ్చేది. మనకి హార్ట్ అటాక్ లాగానే సడన్గా ఛాతీ నొప్పి వచ్చినట్లయితే హార్ట్ అటాక్ అనుకుంటాం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వాళ్ళలో కూడా ఈ లక్షణాలు అకస్మాత్తుగా వస్తాయి. అయితే కొద్ది మందిలో ఆ లక్షణాలు వచ్చి వాటికవే మళ్ళీ తగ్గిపోతాయి. దాన్ని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాం దాన్ని. వీళ్ళల్లో మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అది అలాగే పర్మనెంట్గా బ్రెయిన్ స్ట్రోక్ లాగా ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనందరికీ ఆ లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఆ లక్షణాలు తెలుసుకోవడానికి ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనం ఒక నిమోనిక్ దాన్ని ప్రాచుర్యంలోకి తెస్తూ ఉన్నాము. దాన్ని బీ ఫాస్ట్ అనేది ఒక నిమోనిక్. బీ ఫాస్ట్, BEFAST, బీ ఫాస్ట్ అనేది ఒక నిమోనిక్. దీంట్లో బి అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐస్, ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆర్మ్, ఎస్ అంటే స్పీచ్, టీ అంటే టైం. సో అకస్మాత్తుగా ఎవరికైనా బ్యాలెన్స్, అకస్మాత్తుగా బ్యాలెన్స్ లోపం వచ్చిన, బ్యాలెన్స్ ప్రాబ్లం వచ్చింది, సడన్గా నిల్చోలేకపోతున్నారు, బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, పడిపోతున్నారు అన్నా కానీ, ఐస్ అకస్మాత్తుగా కంటికి సంబంధించిన లక్షణాలు, అంటే అకస్మాత్తుగా చూపు కోల్పోవడము, అకస్మాత్తుగా ఒక బొమ్మ రెండుగా కనిపించడము, చూపు మసకబారిపోవడము, ఈ లక్షణాలు వచ్చినా కానీ. ఫాస్ట్, ఎఫ్ అకస్మాత్తుగా ముఖంలో తేడా రావడం, అంటే మూతి వంకరపోవడము వచ్చినా కానీ. ఏ ఆర్మ్ అంటే అకస్మాత్తుగా చేతి వీక్నెస్ రావడం, ఆ వ్యక్తికి అకస్మాత్తుగా కాలు చేతి బలం తగ్గిపోయినట్లు అనిపించడము. మనము కొన్నిసార్లు ఆ బలం తగ్గిపోవడము ఆబ్వియస్గా కనిపించకపోవచ్చు. చాలాసార్లు మనకు ఆ వ్యక్తి చెప్తాడు చేతి పట్టు కోల్పోయినాము, లేకపోతే ఎత్తలేకపోతున్నామని. కొద్దిమందిలో అకస్మాత్తుగా మైల్డ్ వీక్నెస్ వచ్చినప్పుడు మనకి వెంటనే తెలియకపోవచ్చు. అలాంటప్పుడు రెండు చేతులు చాపమని చెప్పి ఆ వ్యక్తి చేతి ఒకటి పడిపోతుందంటే దాన్ని ఆర్మ్ రిఫ్ట్ అంటాం. సో అలా చేతి వీక్నెస్ రావడం అకస్మాత్తుగా జరిగినట్లయితే. ఎస్ ఈజ్ ఫర్ స్పీచ్. సో అకస్మాత్తుగా మాటలో తేడా రావడం, మాట తడబడినట్టు రావడము, లేకపోతే మనం ఒక ప్రశ్న అడిగితే దానికి వేరే విధంగా, లేకపోతే ఇంకేదో సమాధానం చెప్పినట్లు ఉన్నట్లయితే. T is for time. So it's time you shift that patient to a hospital where this emergency treatment is available. So ఈ బీ ఫాస్ట్ అనే నిమోనిక్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ పక్షవాతం సంబంధించిన లక్షణాలని వెంటనే గుర్తించి ఆ వ్యక్తిని వెంటనే చికిత్స అందుబాటులో ఉన్న హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు కొన్ని వింటుంటాం బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఇమీడియట్గా చనిపోతారు అని, అంటే అది ఏ సందర్భంలో జరుగుతుంది? కొన్నిసార్లు ఈ పక్షవాతము
తీవ్రమైన పక్షవాతం రావచ్చు. ఎస్పెషల్లీ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటాం. అంటే మనం కామన్గా వాడే లాంగ్వేజ్లో చిన్న మెదడు దగ్గర పక్షవాతం వచ్చినట్లయితే, గుండెకి సంబంధించిన నరాలు, శ్వాసకు సంబంధించిన నరాలు ఉండే మెదడు భాగం దెబ్బతిన్నట్లయితే ఈ స్ట్రోక్ వల్ల వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంటుంది. చాలాసార్లు పక్షవాతం వచ్చిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మనకి టైం ఉంటుంది. ఆ వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్లే టైం ఉంటుంది. ప్రాణాన్ని సేవ్ చేయొచ్చు. ఆ పక్షవాతం లక్షణాలు ఆయనకి పర్మనెంట్గా ఆయనకి ఇబ్బంది పెట్టకుండా మనం ఇమీడియట్ చికిత్స అందించినట్లయితే ఆ వ్యక్తిని ఫ్యూచర్లో కూడా డిజేబుల్డ్ పర్సన్ లాగా ఉండకుండా కంప్లీట్ రికవరీ అవకాశాన్ని మనం ఎక్కువగా ఇవ్వచ్చు తొందరగా తీసుకెళ్ళినట్లయితే. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి దీంట్లో? పక్షవాతం వచ్చిన వ్యక్తుల్లో 2 విధాలుగా పక్షవాతం రావచ్చు. ఒకటి మెదడులో రక్తం గడ్డగట్టడం మూలంగా ఎక్కువ మందిలో ఈ కారణం వల్ల పక్షవాతం వస్తుంది. దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. సో ఇలాంటి పక్షవాతం వచ్చిన వాళ్ళల్లో 4.5 గంటల లోపల, లక్షణాలు మొదలైన 4.5 గంటల లోపల హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే 2 రకాల ఇంజెక్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం మూలంగా ఆ పక్షవాతం లక్షణాలని పూర్తిగా నయం చేసే అవకాశం చాలా మెరుగ్గా ఉంటుంది. సో అండ్ రెండో రకం పక్షవాతము హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. మెదడులో రక్తం కారడం మూలంగా వచ్చిన వ్యక్తులకి ఇంజెక్షన్ ఇవ్వలేము, కానీ వాళ్ళకి కూడా ఎమర్జెన్సీ చికిత్స చేసినట్లయితే, అంటే వాళ్ళకు చాలా మందిలో బీపీ పెరగడం వల్ల బ్లీడింగ్ వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో మనము తొందరగా బీపీని తగ్గించడం ద్వారా ఆ వ్యక్తికి పక్షవాతం ఇంకా పెరగకుండా చేయొచ్చు. అండ్ అలా చేయడం ద్వారా ఫ్యూచర్లో ఆయన ఆ పక్షవాతం లక్షణాల నుంచి బయటపడే అవకాశాన్ని మెరుగుపరచవచ్చు. మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే ఎంత టైంలోపు మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది? బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎవరికి స్టార్ట్ అయినా కానీ మనము థ్రాంబోలైసిన్ ఇంజెక్షన్ అనేది 4.5 గంటల లోపల మనము ఇవ్వగలుగుతాము. 4.5 గంటల లక్షణాలు మొదలైన తర్వాత 4.5 గంటల తర్వాత వచ్చినట్లయితే ఆ ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం చాలా వరకు ఉండదు. ఇది అందరిలో ఇవ్వము, కొద్ది మందిలో ఇస్తాము. చాలా తక్కువ మందిలో ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉండదు. అయితే 4.5 గంటలు అనేది మ్యాక్సిమం టైం. మనము ఎంత త్వరగా ఇంజెక్షన్ తీసుకోగలిగితే, ఆ లక్షణాలు మొదలైన ఎంత త్వరగా ఇంజెక్షన్ తీసుకోగలిగితే అంత బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము 4.5 గంటలకి ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే 10 మందిలో ఒక 2-3 బెనిఫిట్ అయినట్లయితే, గంట లోపల ఆ ఇంజెక్షన్ తీసుకోగలిగినట్లయితే ప్రతి 2లో ఒకరికి బెనిఫిట్ ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అది ఇంకా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవడం ఇంకా చాలా ముఖ్యం. సర్జరీ అవసరమా అండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో? పక్షవాతం వచ్చిన వాళ్ళలో ఆపరేషన్ అవసరం పడవచ్చు. ఎస్పెషల్లీ ఎక్కువ భాగం మెదడు దెబ్బతిన్నప్పుడు డికంప్రెషన్ క్రేనియాటమ్ అనే ఆపరేషన్ ఒకటి చేస్తాము. మెదడు లోపల వాపు బాగా పెరిగిపోయి ప్రాణం కోల్పోయే అవకాశం ఉన్నప్పుడు ప్రాణాన్ని నిలపడానికి ఆపరేషన్ చేస్తాము. కొద్ది మందిలో మనం ఇందాక చెప్పుకున్న ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొత్తగా ఇంటర్వెన్షన్స్, థ్రాంబెక్టమీ అనే ట్రీట్మెంట్ ఒకటి అందుబాటులో ఉంది. మెదడులో రక్తం గడ్డగట్టడం ద్వారా పక్షవాతం ఏదైతే వస్తుందో దాన్ని కరగడానికి మనం ఈ థ్రాంబోలైసిన్ అనే ఇంజెక్షన్ ఇస్తాం. కొద్ది మందిలో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అది కరగకుండా బ్రెయిన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం కొన్ని టెస్టులు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ టెస్టులు, దాంతోపాటు యాంజియోగ్రామ్ టెస్టులు చేయడం ద్వారా అలాంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి థ్రాంబెక్టమీ అనే ట్రీట్మెంట్ చేస్తాం. అది మనకి యాంజియోగ్రామ్ లాగానే, మన గుండెకి యాంజియోగ్రామ్ చేసినట్లే మనకి రక్తనాళాల్లో వైర్ పంపించి లోపల ఏదైతే క్లాట్ ఉంటుందో దాన్ని బయటికి తీసేయడం జరుగుతుంది. సో ఆ థ్రాంబెక్టమీ అనే ఇంటర్వెన్షన్ కూడా మనము ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న పేషెంట్స్లో కొద్ది మందిలో చేయొచ్చు. ఆ ట్రీట్మెంట్ తర్వాత ఆ మనిషి నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలడా? కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? పక్షవాతము వచ్చిన వ్యక్తుల్లో తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చాలా కారణాలని బట్టి డిసైడ్ అవుతుంది. సో మనము ఆ వ్యక్తిని ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అండ్ ఆయనకి మెదడులో ఏ భాగంలో పక్షవాతం వచ్చింది, అండ్ ఎంత తీవ్రంగా పక్షవాతం వచ్చింది, అండ్ ఎలాంటి చికిత్స అందించామనే దాన్ని బట్టి వాళ్ళ అవుట్కమ్ డిసైడ్ అవుతుంది. కొద్ది మందిలో చాలా తీవ్రమైన పక్షవాతం వస్తుంది. ఆ తీవ్రమైన పక్షవాతం వచ్చిన వాళ్ళలో మెదడు ఎక్కువగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళు పూర్తిగా రికవర్ అవ్వకపోవచ్చు. కొద్ది మందిలో చాలా మైల్డ్ స్ట్రోక్ వస్తుంది. అంటే నేను ఇందాక చెప్పాను ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అని. సో పక్షవాతం సంబంధించిన నేను ఇందాక చెప్పిన లక్షణాలు వాళ్ళకి వచ్చి వెంటనే రికవర్ అవుతారు. ఆ బాడీ దానికదే రికవర్ చేసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పక్షవాతం లక్షణాలు వచ్చినప్పుడు ఆ వచ్చి నయమైన తర్వాత కూడా, అంటే టీఐఏ అనేది, అంటే వచ్చి దానికే లక్షణాలు వెంటనే తగ్గిపోయినా కానీ మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఈ వ్యక్తుల్లో మళ్ళీ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ లక్షణాలు వాటికవే ఇంప్రూవ్ అయినా కానీ, ఆ లక్షణాలు కంటిన్యూ అవుతున్నా కానీ మనం ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన చికిత్స తీసుకున్నట్లయితే, అది తీవ్రమైన పక్షవాతం అయినా కానీ కొంతమందిలో
మనం ఈ థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్, థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్, ఆరు కొద్ది మందిలో అవసరమైతే ఆ డికంప్రెషన్ ఆపరేషన్, ఈ చికిత్సలను అందించడం వల్ల వాళ్ళకు ఏదైతే ఆ తీవ్రమైన పక్షవాతం వచ్చిందో దాని నుంచి బయటపడే అవకాశం చాలా మెరుగ్గా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, కొద్దిమంది తీవ్రంగా పక్షవాతం వచ్చి చికిత్సకు రెస్పాండ్ అవ్వలేదు, ఆరు వాళ్ళు చికిత్స చాలా లేటుగా తీసుకున్నట్లయితే పూర్తిగా మంచానికి పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిమంది మీరు అన్నట్లు తీవ్రమైన పక్షవాతం అంటే మ్యాసివ్ బ్లీడింగ్ బ్రెయిన్లో అయినట్లయితే ఇమీడియట్గా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇది కొద్ది మందిలోనే జరుగుతుంది. చాలా ఏది కానీ ముందస్తు సిమ్టమ్స్ కనిపించినప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తే ఆ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు, చేసే అవకాశము బెటర్ ఉంటుంది. క్లినికల్ అవేర్ హాస్పిటల్స్ ఇండియా వైడ్గా ఎన్ని ఉన్నాయి, మెయిన్గా మీ సర్వీసెస్ ఏంటి, మన హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా ఇక్కడ? గ్లిన్గేల్స్ అవేర్ హాస్పిటల్ ఎల్బీ నగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ అండి. ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ గ్రూప్ సంబంధించిన బ్రాంచ్. ఇండియా వైడ్గా మనకు మొత్తం 5 హాస్పిటల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 2 హాస్పిటల్ ఉన్నాయి, ఒకటి లక్డికాపుల్లో, ఇంకొకటి ఎల్బీ నగర్లో ఉంది. అండ్ దిస్ ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ గ్రూప్ వరల్డ్ వైడ్గా మొత్తం 10 కంట్రీస్లో ఉంది. మోర్ దెన్ 80 హాస్పిటల్స్ ఉన్నాయి. సింగపూర్, మలేషియా, US, Canada and Middle East countryలో different placesలో they have more than 80 hospitals. And being a corporate hospital, we have every advanced treatment which is required, especially stroke సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించినవి ఏదైతే చికిత్స విధానాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయో అవన్నీ మనకి గ్లిన్గేల్స్ అవేర్ ఎల్బీ నగర్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, అది ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు కనుక క్లినికల్ అవేర్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.